కారణం నరేంద్ర మోడీ గారి మచ్చలేని నాయకత్వం, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం. ఇంతకుముందుకు మనం ఢిల్లీలో చూసినాం, మొన్న కేరళలో చూసినాం, ఈరోజు మహారాష్ట్రలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లలో విజయ దుందుబి మోగించినటువంటి బీజేపీ ఇక ముందు రాబోయే తెలంగాణ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా విజయం సాధిస్తుందని ఈ కార్యకర్తలందరి ఉత్సాహం చూస్తే అనిపిస్తుంది. కాబట్టి ఇదే ఉత్సాహంతో పనిచేసి తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ జై హింద్, జై భారత్. గట్కేసర్ డివిజన్ ఆధ్వర్యంలో ఏదైతే విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందో, నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశం అంతటా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దానికి ఈరోజు ఒక న్యాయబద్ధమైన, ఒక ధర్మమైన, ఒక అవినీతి లేని, స్కామ్ లేని ప్రభుత్వం ఈరోజు 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పరిపాలన ఇస్తూ భారతదేశంలో ఒక ఢిల్లీ కాకుండా గల్లీలో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కమలం పూకే ఓటేసి ప్రజలు మంచి విజయాలు ఇస్తూ ఈరోజు మహారాష్ట్రలో గిట మున్సిపాలు కైవసం చేసుకోవడం జరిగింది బాంబే. అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో గిట స్థానిక సంస్థలలో, అదేవిధంగా తెలంగాణలో గిట భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ దేశం అంతటా భారతీయ జనతా పార్టీ విజయోత్సవం జరుగుతుందని ఆశిస్తూ ఈ యొక్క విజయోత్సవాన్ని మేమందరము గర్విస్తూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఇదొక ఇంకా విజయాలకు పునాదిగా మేమందరం భావిస్తూ ఈరోజు దీన్ని మీ అందరి కార్యక్రమం పాల్గొన్న విలేకరులకి ఒక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. బీజేపీ అధ్యక్షుడు కిమ్మిడి మైపారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా వచ్చినటువంటి జిల్లా కార్యదర్శి ఉప్పల హనుమాన్ గారికి, సీనియర్ నాయకులు మదన్న గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. దేశంలో మనం ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి దేశంలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని ప్రాంతాల్లో కూడా మోడీ గారి పరిపాలనని స్వాగతిస్తూ సామాన్య ప్రజానికం కూడా కుల మతాలకు కుల మతాలను కూడా పక్కకు పెట్టి కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనకి స్వాగతిస్తూ అందరూ కూడా వారి వెన్నుదండి వస్తూ ఈరోజు బాంబేలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పూర్తి మెజార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మీ వెంట మేము ఉన్నామని చెప్పి మోడీ గారికి ఈ విజయంతో మోడీ గారికి కొంచెం బలాన్ని చేకూరుస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గట్కేసర్ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలరాజు గారు, పల్లె మధు గారు, కరుణాకర్ గారు, మిగతా కార్యకర్తలు, ప్రధాన కార్యదర్శులు, పత్రికా సోదరులందరికీ కూడా ఈ మహారాష్ట్ర విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ముంబై నగర పాలక సంస్థ గెలవడం అంటే యావత్ భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ గెలిచిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం అక్కడ నివసిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ముంబై నగరపాలక సంస్థలో నివసిస్తూ ఉంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా విజయకేతనం ఎగిరేసింది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో కూడా అనేక చారిత్రాత్మక విజయాలను నమోదు చేసుకుంటూ వస్తుంది. మొన్న కేరళ రాష్ట్రమైనటువంటి కేరళ క్యాపిటల్ సిటీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగిరేసింది. దీనికి సంకేతం రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది అనే దానికి ఇది నిదర్శనం. తెలంగాణలోనే కాదు, ఒక గట్కేసర్ జిహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ గట్కేసర్ పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎగరేస్తాం. అందుకు కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉన్నారు. భారత్ మాతాకి జై.